హలో మావయ్య, బాగున్నా మావయ్య, మీరు బాగున్నారా? అవునా, అత్తమ్మ పిల్లలు బాగున్నారా? ఏంటి, అమ్మకి ఒంట్లో బాగాలేదా? ఇప్పుడు ఎలా ఉంది? అవునా, నాకెవరు ఫోన్ చేయలేదు మావయ్య. సరే మావయ్య, సరే. ఎందుకే ముఖంతో చిరాకు పెట్టుకున్నావు? ఏమైంది? అది ఏమైంది చెప్తేనే కదా తెలిసేది. ఎవరైనా అప్పుల వాళ్ళు వచ్చారా? ఏమైనా అన్నారా? అది కాదండి, మరి మా అమ్మకి హెల్త్ బాగాలేదంటండి. కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మా మావయ్య ఫోన్ చేసి చెప్పాడు. అవునా? మరి మీ వాళ్ళు ఎవరు నీకు ఫోన్ చేయలేదా? లేదండి. మరి నువ్వే ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా మీ చిన్న చెల్లికి? ఫోన్లో అడిగితే ఏం బాగుంటుంది, ఒకసారి మనం వెళ్ళి చూసొద్దామా? ఏంటి, ఎక్కడికి వెళ్ళటమా? మొన్న జరిగిన అవమానం చాలా. నేనైతే రాను, కావాలంటే నువ్వు వెళ్ళి చూసిరా. అలా అంటారేంటి? ఎంతైనా మా అమ్మే కదా. నేను ఒక్కదాన్ని వెళ్తే ఏం బాగుంటుందండి, మీరు కూడా వస్తే బాగుంటుంది. ప్లీజ్. నీకెంత చెప్పినా వినవు కదా. సరే, నీ ఇష్టం. కానీ అమ్మ వాళ్ళు మా పెద్ద చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నారంట, మనం అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది. సరిపోయింది. నీ చెల్లి గురించి నీకు తెలుసు కదా, మళ్ళీ ఎలా వస్తుంది ఆలోచన నీకు? అబ్బా, మీరు దాని మాటలు పట్టించుకోకండి. అది చిన్న పిల్ల, దానికి ఏం తెలుసు? చిన్న పిల్లనా? నీకు తన మీద ఉన్న ప్రేమతో చాలా చిన్న పిల్లలాగా అనిపిస్తున్నావు. తను ఎప్పుడో చాలా పెద్దదైపోయింది. అబ్బా ప్లీజ్ అండి. సరేలే, ఏం చేస్తాం, ఇంకెన్ని అవమానాలు పడాలో. వెళ్దాంలే. థ్యాంక్స్ అండి. అది ఏమంటుందో ఏమో, దానికి కోపం ఎక్కువ. మొన్న పండక్కి కొనుక్కున్నాను కదా, ఆ చీర కట్టుకొని వెళ్తా. ఓహో, ఇద్దరు ఫ్రెండ్స్ హాయిగా ఇంట్లో కూర్చున్నారు. ఏంటి ఈరోజు పార్టీ ఏం లేదా? క్లబ్కి పోలేదా? హాయిగా ఇంట్లో కూర్చున్నారు ఇద్దరు. యా, ఈరోజు ఒక పార్టీ ఉందండి, ఈవినింగ్ 5 o'clockకి. ఆల్రెడీ మేము ఫాస్ట్గా రెడీ అయిపోయాం కదా, కొంచెం టైం ఉందని ఏదో ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం. ఓహో, అరవింద్, అదంతా ఓకే, మీరేంటి ఇంత త్వరగా వచ్చారు? యాక్చువల్లీ మా కొలీగ్ బ్యాచిలర్ పార్టీ ఉండే, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. దట్స్ వై ఐమ్ కమింగ్ టు హోమ్. ఓకే. హాయ్ అరవింద్, వాట్సాప్? హాయ్ జ్యోతి,
ఎలా నడుస్తుంది నీ ఇన్స్టాగ్రామ్? బాగా వైరల్ అవుతున్నట్టున్నావు. ఏదో అలా అలా. సరే అండి, మార్నింగ్ మా మమ్మీ కాల్ చేశాను, కనెక్ట్ అవ్వలేదు. మీకు ఏమైనా కాల్ చేసిందా? చేసింది. హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి ఏదో వెళ్ళాలి అంటే 10K సెండ్ చేసాలే. అవునా? అంటే ఇప్పుడు నేను చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాలా? ఏంటి వేదా, నువ్వు హాస్పిటల్కి వెళ్తావా ఏంటి? 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నామే పార్టీ అని. ఇప్పుడు హ్యాండీ మాకే బాబు నువ్వు. హే కూల్ కూల్, రిలాక్స్. అయినా నువ్వు అంత వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ మన ఇంటికి పిలిచాను. ఏంటి, ఇంటికి పిలిచారా? పిలిచే ముందు నన్ను ఒక మాట అడగాలి కదండి. మార్నింగే పని ఆవిడ విలేజ్కి వెళ్తుంటే ఒక 2 days రానని చెప్పేసి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు వస్తే వంట వరకు ఎవరు చేస్తారు? ఓ, అయినా అదంతా నాకు తెలీదు. అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు ముందే చూసుకోవాలి, ఓకేనా? నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సరే నేను వెళ్తున్నాను, నువ్వు ఈవినింగ్ పార్టీ టైం కల్లా వచ్చేసాయి. ప్లీజ్ మిస్ చేసుకో మాకు, ఓకేనా? బాయ్. అమ్మా వేదా, వేదా. ఎవరు? ఓ అమ్మా, మీరా? అప్పుడే వచ్చేసారే. అవును తల్లి, ఎలా ఉన్నావురా? బాగున్నారా? బాగున్నాను తల్లి. ఎవరు వేదా? అత్తమ్మా మీరా? ఎలా ఉన్నారు? బాగున్నామయ్యా, మీరు బాగున్నారా? బాగున్నాను అత్తమ్మా. మీ హెల్త్ ఎలా ఉంది? బంగారం లాంటి అల్లుడు నువ్వు ఉండగా నాకేమైతుందయ్యా? అక్క బాగున్నావా? బావగారు బాగున్నారా? హాయ్ శృతి, బాగుండేది. నువ్వు బాగున్నావా? బాగున్నాక. కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. సర్లే, అమ్మకి లోపలికి వెళ్ళి చాయ్ పెట్టివు, నేను ఇప్పుడే వస్తా. సరే అక్క. పదండి లోపలికి. అమ్మా, ఏంటే? అమ్మా, ఏంటి? మరి పెద్దక్కకుని బావ కూడా చెప్తే బాగుంటుంది కదా అమ్మా. ఏంటి దానికి చెప్పేది? అదేంటమ్మా అలా అంటున్నావు? మరి చిన్న బావకి పొద్దున్నే కాల్ చేసి చెప్పమన్నావు కదా. పెద్ద బావకి కాల్ చేస్తా అంటే వద్దంటున్నావు. ఎందుకా? మీ చిన్న బావకు ఫోన్ చేయగానే 10,000 పంపించాడు. అదే మీ పెద్ద బావ కనుక ఫోన్ చేసింటే 10 రూపాయలు కూడా పంపించేవాడు కాదు. అయినా వాడి దగ్గర ఏముంది పంపించడానికి, వచ్చు కాకపోతే. ఏంటమ్మా బావని పట్టుకున్న మాటలు? బావా వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చమ్మా, కానీ నీకు తెలియదా అక్కడికి మనం అంటే ఎంత ఇష్టమో? అబ్బో ప్రేమ, దాంతో కడుపు నిండదు కదా. అయినా నువ్వేంటే దాన్ని బాగా వెనకేసుకొస్తున్నావు. అదేంటమ్మా, ఎంతైనా మన అక్కనే కదా. చూడు, అది ఏ రోజైతే నన్ను కాదా నా ఇంట్లో వాడిని పెళ్లి చేసుకుందో ఆ రోజే నా దృష్టిలో చచ్చిపోయింది. అమ్మా అలా మాట్లాడకే ప్లీజ్. ఏయ్, నువ్వు నోరు పుచ్చుకొని కూసో, నీకేం తెలియదు. వస్తే పిచ్చిదానో ఒకటి చెప్తా వినే. మీ చిన్నక్క వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో నీకు తెలుసా? వాళ్ళ అత్త మామ ఫారెన్లో ఉంటారు. ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ వీళ్ళే చూసుకుంటారే. ఆ అబ్బాయి లేడు? ఎవరు? అదేనే నరేష్. వాడిని కనుక నీకు ఇచ్చి పెళ్లి చేశారనుకో, ఈ ఆస్తి అంతా మనదేనే. ఏడ్డిదానా. ఏమో అమ్మా, నువ్వు నీ డబ్బు పిచ్చి నాకేం అర్థం కావట్లేదు.
అమ్మ అక్క వచ్చింది. ఆ, ఇదేంటి మన ఇంటికి వచ్చింది? అదేంటే అలా మాట్లాడుతున్నావు? మీ అక్క బావేగా. మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. అక్క బాగున్నావా? బాగున్నా. నేను బాగున్నావా? కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నా అక్క. బావగారు బాగున్నారా? నేను బాగున్నా అమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నా బావగారు. అమ్మకి ఎలా ఉంది? పర్లేదు అక్క. లేదా బాగున్నావానే? మధ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నాను వదిన, మీరు బాగున్నారా? బాగున్నానయ్యా. బ్రో హౌ ఆర్ యూ? ఫైన్. బాగానే ఉన్నాంలే కానీ అయినా మీరేంటి ఇలా వచ్చారు? ఏమన్నా డబ్బు అవసరం పడిందా ఏంటి? అయ్యో అదేం లేదు వేద. అయినా ఇలా తగలడ్డారేంటి? మీరు వస్తూ ఉంటే మా ఇంటి పక్క వాళ్ళు ఏమన్నా చూసారా మిమ్మల్ని? లేదమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? అయినా ఈ చీర ఎలా ఉందో చూసావా? మా ఇంట్లో పని మనుషులు కూడా ఇలాంటి చీరలు కట్టరు. నా దగ్గర ఉన్న అన్ని చీరల్లో ఇదే మంచి చీర అని కట్టుకొని వచ్చాను వేద. ఏంటి అలా మాట్లాడుతున్నా? వదిన వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళని ఎన్ని మాటలన్నా సిగ్గు సరం ఉండదులేండి. అయినా ఆ చీర చూసారా ఎలా ఉందో? ఆమె మోహం లాగానే ఉంది. ఛీ! అయినా ఏంటక్క ఇలా మాట్లాడుతావు? అమ్మకి బాగాలేదేసా పెద్దక్క వాళ్ళు చూడనీకి వచ్చారు. బయట నిల్చోబెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదక్క. లోపలికి తీసుకెళ్దాం. సరే మాట్లాడింది చాలు కానీ ముందు వెళ్ళి లోపలికి వెళ్ళి వంట చేయండి. రండి వదిన గారు. రండి బావా. అమ్మా ఇప్పుడు ఎలా ఉంది హెల్త్? బాగున్నావా? బాగానే ఉన్నా కానీ మీరేంటి ఇలా వచ్చారు? అయినా నేను ఇక్కడున్న సంగతి మీకెవరు చెప్పారు? అదేంటమ్మా అలా అంటావు? పొద్దునే మావయ్య ఫోన్ చేశాడు నీకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే చూడ్డానికి వచ్చాము. కనీసం మీరు ఒక్క ఫోన్ అయినా చేయలేదేంటమ్మా? చేస్తే ఏం చేసేవాళ్ళేంటి? డబ్బులు పంపేవాళ్ళ? చేస్తే తెలుస్తుంది కదా అత్తమ్మా, ఇస్తామో ఇవ్వమో. చీ అసలు మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? అసలు 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా మీకు? ఇంకా మాట్లాడుతున్నారు. అమ్మా ఏమైనా అంటే నన్ను, మా ఆయనని మాత్రం అనొద్దమ్మా ప్లీజ్, దండం పెట్టాను. అబ్బో ఆయన ఈ రోషాలకు మాత్రం ఏం తక్కువ లేదు. సరేలే అమ్మా, అదంతా పక్కన పెట్టు. నీకు టెస్టులు చేయించారంట కదా, రిపోర్ట్స్ ఏమొచ్చాయి? దీనికి ఎంత అవమానం జరిగినా బుద్ధి రాదు. ఛీ! సాయంత్రము నా చిన్నల్లుడు వెళ్ళి తెస్తానన్నాడు రిపోర్ట్స్. హే వేద, పార్టీకి టైం అవుతుంది. ఏంటి మెడిసిన్ స్మెల్? గాంధీలో పేషెంట్లు అందరూ మా ఇంట్లోనే ఉన్నారులే. వీళ్ళంటే ఎవరు? కొత్త పని వాళ్ళ? పంపించలే, నాకు ఎంత ట్రై చేసినా దొరకట్లేదు. వస్తాడేమో, నువ్వే అడుగు. సరేనే పద, మన పార్టీ టైం అవుతుంది. అబ్బా సారీనే, ఇదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. మన ఫ్రెండ్స్కి చెప్పవా నేను పార్టీకి రాలేను ప్లీజ్? బా లేదా, నువ్వు ఇంత హ్యాండ్ ఇస్తావు అనుకోలేదే. నేనేం చెప్పాలా సమాధానం? ఏం చేస్తానే, వీళ్ళ వల్లనే డిసప్పాయింటెడ్ అంతా. అనుకున్నదంతా చేసేసినవే నువ్వు. సరే నేను ఏదో ఒకటి చెప్పాను, మేము కూడా ఆగిపోతాం. నువ్వు లేకుండా మేము ఎట్లా వెళ్తాం? బాయ్, మరి టేక్ కేర్. బాయ్. చిచ్చి, మీరు సంతోషంగా ఉండరు, నన్ను సంతోషంగా ఉండేయరు. ఇప్పుడు మీకు బాగా సంతోషమా?
తగలడ్డాను నా కర్మకి. ఛీ! బావా చిన్నక్క గురించి మనకు తెలిసిందే కదా, ఆమె మాటలేం పట్టించుకోకండి మీరు. చాలాసేపు పెట్టలేదు వచ్చి, పద మనం భోజనం చేద్దాం. అమ్మా ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? పదండి అన్నం తిందాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను. అయ్యో, నేను ఒక్కదాన్ని తింటే ఏమనుకుంటారు? బాధపడరా? కొంచెం తిందురు కనండి. ఏమనుకోలేదు, వెళ్ళి తిను, ఆకలిగా లేదు. వద్దండి ప్లీజ్, నా కోసం కొంచెం తినండి పదండి ప్లీజ్. ఏంటి టేబుల్ మీద కూర్చున్నారు? అయినా మీకు రోజు టేబుల్ మీద తినే అలవాటు ఉందా ఏంటి? వెళ్ళి కింద కూర్చోండి. చూడండి, అందరికి సరిపడా ప్లేట్లు లేవు, మీరు విస్తరాకుల్లోనే తినండి. అలాగే పొద్దున వండిన అన్నం చాలా మిగిలింది, ఫస్ట్ అది తినండి. అది సరిపోకపోతే ఇప్పుడు నేను అన్నం పెడతా. నేను మరీ అంత సాడిస్ట్ అని కాదు. తేరగా వస్తే తిందామని వచ్చారు ఊపుకుంటూ. రాధిక, పద ఇంటికి వెళ్దాం. నా ఇంటి రాణిని ఇన్ని మాట్లాడుతుంటే చూస్తూ తట్టుకోలేను. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు. పద మన ఇంటికి వెళ్దాం. అక్క ఆ, ఓ కూర్చున్నారా? ఇప్పటి వరకు తిన్న గిన్నెలన్నీ షింక్లో ఉన్నాయక్క, కొంచెం వెళ్ళి కడగవా? నేనే కడగొచ్చు, కానీ ఇప్పుడే నెయిల్ పాలిష్ పెట్టుకున్నా, పోతుందేమోనని పనావిడ 2 రోజులు రానని చెప్పింది. సరేనా? ఏంటి వేదా, పిచ్చా నీకు? ఇంటికి వచ్చిన చుట్టాలతో అలాంటి పనులు ఎవరన్నా చేయిస్తారా? నీకేం తెలియదు, నోరు మూసుకొని కూర్చో. అసలే పనావిడ 2 రోజులు రాదు, ఇప్పుడు అది వెళ్ళిపోతే గిన్నెలు ఆవిడ కడుగుతాడు. నువ్వు వెళ్ళి అమ్మ రిపోర్ట్స్ తీసుకొని రాపో. వేదా, వేదా, వేదా ఎక్కడున్నావు? వేదా, ఏంటండి ఎందుకలా అరుస్తున్నారు? అరవకపోతే ఏం చేయమంటావు? అమ్మ రిపోర్ట్స్ కోసం అని హాస్పిటల్కి వెళ్ళానా? ఏమైంది? అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంట, దానికి 2 లక్షలు ఖర్చు అవుతుందంట. అమ్మో, 2 లక్షలే? గొప్పదీసి ఆ డబ్బులు మనల్ని అడుగుతారేమోనండి. అడిగితే మాత్రం ఏ 10,000-5,000 పెడతాం కానీ మరి 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? అది నిజమే. ఇప్పుడు ఎలా? నాకు అర్థం కావట్లేదు. అయినా వదిలేయండి, ఇప్పుడు మా అమ్మ బ్రతికి ఏం ఉద్ధరిస్తుందని. టేక్ ఇట్ ఈజీ.
సరేనా? ఈ విషయం ఎవరికి చెప్పకండి, మనలోనే ఉంచుకుందాం. సరేలే పోనీ. చూసావా అమ్మ చిన్నకి ఎలా మాట్లాడుతుందో? హలో, ఎక్కడున్నారండి? ఇక్కడే బయట ఉన్నా. అది అమ్మవి హాస్పిటల్ రిపోర్ట్స్ వచ్చాయండి. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంట. 2 లక్షలు ఖర్చు అవుతుందంట. అవునా? అవునండి. మా అమ్మకి ఎందుకు ఇలా జరుగుతుందండి? నాకు చాలా భయం వేస్తుంది. నువ్వేం భయపడకు, 10 నిమిషాలు వస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నారండి? వచ్చాక చెప్తేలే, ఉండు. సరే, త్వరగా రండి. సరే సరే. అమ్మయ్య, వచ్చారా? అవును, ఏంటా కవరా? ఈ కవర్స్ అనే తర్వాత కానీ ముందు మీ చెల్లె వాళ్ళని పిలువు. చిల్లెనా? ఎందుకు? పిలువు. వేదా, వేదా. ఆ, ఏంటి? ఏం లేదురా, అమ్మ రిపోర్ట్లు ఏమొచ్చాయని తెలుసుకుందామని పిలిచా. 2 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించాలంట. ఏ, మీరు చేపిస్తారా మీ మొహాలకి? హే వేదా, ఏం మాట్లాడుతున్నావు? బావతో అలాగేనా మాట్లాడేది? ఏంటి మరి పెద్ద డబ్బులు ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నాడు? ఏంటక్క ఎప్పుడు పెద్ద వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటావు? నీకు తెలీదా? నేను ఎన్ని మాటలున్నా సిగ్గు లేకుండా ఇంకా నా దగ్గరికే వస్తారు, ఇక్కడే నిలబడి చూస్తూ ఉంటారు. చిచ్చి. అక్క నువ్వు ఇంకా ఆపు. ఇంకొకసారి పెద్ద వాళ్ళు ఏమైనా అన్నామంటే మేము కూడా ఇక్కడే వెళ్ళిపోతాం. అబ్బో, పెద్దక్క మీద బాగానే ప్రేమ ఉందే. ఎవరిని భయపెట్టిస్తున్నావు? పోతా అంటే పో. నువ్వు పోయేటప్పుడు అమ్మని కూడా తీసుకొని పో. ఆ 2 లక్షలు ఎవరు కడతారో నేను చూస్తా. మీరెవరు? నా కోసం టెన్షన్ పడదు. నా చావేదో నేనే చేస్తా. అత్తమ్మ, మీరేం బాధపడకండి. మీ ఆపరేషన్ కావాల్సిన 2 లక్షలు నేను తీసుకొచ్చా. అవునమ్మా, నీకోసమే తీసుకొచ్చాడు. ఇంత తొందరగా ఇన్ని పైసలు ఎలా తీసుకొచ్చారు? ఆటో అమ్మేశాను అత్తమ్మ, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. చూసావా అమ్మ, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేసి? అయినా డబ్బు కాదమ్మా ముఖ్యం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత. నన్ను క్షమించండి అల్లుడు గారు. ఇన్ని రోజులు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా మిమ్మల్ని నానా మాటలు అన్నాను. నన్ను క్షమించండి. అయ్యో, అంత మాట్లాడకండి అత్తమ్మ. నాకు మా అమ్మాయితో మీరు అంతే. ఆటో లేకపోతే ఏంటి, ఏదో ఒక పని చేసి బ్రతుకుతాం. సరే, ముందైతే పదండి, హాస్పిటల్కి వెళ్దాం అత్తమ్మ. పైసలు ముఖ్యం కాదు, మనుషుల ప్రేమ ముఖ్యం. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. నెక్స్ట్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం.